15th August, Muhurtam, first day, first shot, come on. Mama, hi. Hi, Parmala. Hi, Good morning. Good morning. Hi. Hi, hi. 300 రూపాయలు రాఖీ కొనుకొచ్చింది. గైస్ మీకు ఎపిసోడ్ లో ఆమె రీల్స్ ఏమేమి చూస్తానో కూడా అర్థమైపోతుంది. పైసలు తీరా ఇగో సిరి డైలాగ్ చెప్పకుండా వచ్చి కెమెరా ముందు నిలబడ్డది. ఆయన పాపం వీడియో తీస్తాడు అక్కడి నుంచి వెళ్ళి. చెప్పే మాట విననే ఇంట్లేదు సిరి. కెమెరామ్యాన్ అది ఎక్కిండు. సో ఇక్కడ ఇట్లా మన బ్లాగ్ అయితే అయిపోయింది. మన వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే గంట కొట్టుల్లి, కామెంట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో ఇవాళ అయితే మనం ఎపిసోడ్ 7 తీస్తాను. బాబమ్మ హాయ్. బాబమ్మ ఇలా మంచిగా పొద్దు అనే పూజ పోయి వచ్చింది. హాయ్ సిరి. హాయ్ పరమల. సో లాస్ట్ టైం మనం ఏం చేసామంటే రాఖీ డైరెక్ట్ మా బాపమ్మ పోయి ఫస్ట్ వాళ్ళ అన్న కట్టుకొని వచ్చింది. ఇక ఇవాళ ఏం చెప్తారంటే మన శివకు వీళ్ళిద్దరు చెల్లెళ్ళు కట్టుకుంటారు. సో రాఖీలు చూపించండి, మీరు రాఖీలు చూపించండి సార్. ఇక 300 రాఖీ కొనుకొచ్చింది వాళ్ళ అన్న మీద ప్రేమతోటి. 300 రూపాయలు రాఖీ ఇట్లా మంచిగా పోతుంది. 300 రూపాయలు రాఖీ కొనుకొచ్చింది. ఇది ఆల్రెడీ కట్టిన రాఖీ లేక వల్ల కడతాను. స్వీట్లు లేవు ఇక మాకు, ఎందుకంటే రాఖీ మనలో బిస్కెట్లు తీసుకొచ్చిండు. మస్కా బిస్కెట్లు రూపాయి బిస్కెట్ ఇప్పుడు పెడతారు, అన్న పెడతారు ఇది రాఖీకి. మా బాపమ్మకు చీర పెట్టాడు అట అని చెప్పేసి బాధపడుతుంది. సరే ఇప్పుడు మీ అన్న నీకోసం చీర తీసుకొస్తారు ఇంటికి. అరే మన ఇంట్లో ఫుల్ డ్రెస్సులు ఉన్నాయి కానీ మీ అన్న నీకు డ్రెస్సులు కొని 2 కావాలి తీసుకురా పెడదు. చీర 2 చీరలు పెడితే అయిపోతుంది, మంచిగా ఉంటుంది. బాపమ్మ చూసామ్మా కొత్త కొత్త ఐడియాలు ఇస్తుంది. మా హీరో గారు వచ్చిండు. హాయ్ టీ షర్ట్ వేసిండు. హ్యాండ్సమ్ ఎవరు పెట్టి మీ అన్న పెట్టిండా? సో నెక్స్ట్ షూట్ లో కలుద్దాం. 15th August, Muhurtam, first day, first shot, come on. Okay. Action. అయిపోయింది. నువ్వు రీల్స్ చూస్తాను, ఏం చెప్తాను రీల్స్ చూసినట్టు చేయి. నేను ఇట్లా స్క్రోల్ చేసుకుంటా ఫోన్. బాప మరి కట్ చేస్తాను, కూర్తాను. బాప నువ్వు కూసుకోవాలి. రెడీ 1 2 3 యాక్షన్. నేను రీల్స్ తీసుకుంటా. మీరు మైక్ లో మంచిగా పెట్టు, ట్రెండింగ్ లో పెట్టు. యాక్షన్ సౌండ్ పెట్టు. రెడీ 1 2 ఫుల్ యాక్షన్. ఇంకోటి మంచి గైస్ మీకు ఎపిసోడ్ లో ఆమె రీల్స్ ఏమేమి చూస్తానో కూడా అర్థమైపోతుంది ఫోన్ లా. ఇప్పుడు మళ్ళీ స్క్రోల్ చేసినట్టు చూసుకుంటా. రెడీ 1 2 3 యాక్షన్. పైకాన్ చేయటోట రైట్. నువ్వు మీకు మైక్ కదా. ఏందే అమ్మా అన్న ఇంకా అత్తలేడు. ఇట్లా ఏందే అమ్మా అన్న ఇంకా అత్తలేడు. నేను పిలిచినప్పుడు బయటికి రా, పోయి కూర్చో. లేడా బాబా ఇంకా మైక్ నా బాబా వచ్చావా? ఓకే రెడీ 1 2 3 యాక్షన్. ఇది బాపమ్మ కట్టలు పెట్టేసి లోపలి కాదు. ఇదే మన ఫస్ట్ సీన్. 1 2 3 యాక్షన్. ఓకే ఇప్పుడు బాపమ్మ టాపింగ్ ఇలా ఉన్నది వేయచ్చుగా, బాగుంటది. నువ్వు అట్లే సిరి పిలిచినప్పుడు ఇటు అత్తు అమ్మ యాక్షన్ అన్నాక లే. ఏం కాదు లేతో ఒకసారి ట్రై చేయి. ఏడికెళ్ళి ఇస్తాను
ఇప్పుడు అనా నువ్వు వచ్చి బాబు అమ్మ అమ్మ నీతో మాట్లాడి రాలేను బాబమ్మ నువ్వు లేచి పోయి ఆ మధ్యాహ్నం కూర్చో. 1 2 3 యాక్షన్. అమ్మా నీతో మాట్లాడాలి ఇక్కడ. ఏదో చెప్పు బిడ్డ. నీకు వినిపించలే. ఏందే చెప్పు బిడ్డ అనమని చెప్పినావు. అలానే చెప్తా. అసలు అక్కడనే ఉండి చెప్పి లేవాలి. అప్పుడు వీడి దాకా వచ్చిన అనిపిస్తారు. బాపమ్మ ఇట్లా నచ్చుకుంటా కూర్చుంటాను. ఏందే ఏందే చెప్పు. ఇప్పుడు లేచింది ఓకే కదా. లేచి నచ్చుకుంటా అంటే చెప్పు. ఏందే చెప్పు బిడ్డ. ఏమైందే మళ్ళా. ఏందే చెప్పు బిడ్డ అనుకుంటా పో. 2 అడుగులు నడిచినాక చెప్పు. యాక్షన్. ఏందే చెప్పు బిడ్డ. ఏంటిదో సరే ఇప్పుడు నువ్వు డైలాగ్ ఉంది. అమ్మ మొన్న సందీప్ అన్న మాట్లాడిన మాటలు అన్న అమ్మ మొన్న సందీప్ అన్న చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఒకసారి సందీప్ అన్న మాటల్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు చెప్పకపోవాలి. అన్న మన సందీప్ అన్న చెప్పింది నువ్వే కరెక్ట్ చెప్పినవి ఇందాక. ఆమె కూడా కరెక్ట్ చెప్పింది. ఒకసారి ఆలోచించాలి. ఎందుకో సందీప్ అన్న మాట్లాడిన మాటలు నిజమే అనిపిస్తాను. ఫస్ట్ ఆలోచించాలి. మొన్న సందీప్ అన్న నాకెందుకో సందీప్ అన్న చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇట్లేండి మాట్లాడిన మాట నిజమే కదా. సరే స్టార్ట్ చేయదు. ఎందుకో సందీప్ అన్న చెప్పింది. అమ్మా ఇందా బాగానే చెప్పిన. అట్లనే ఉంటుంది. యాక్షన్. అమ్మా ఎందుకో సందీప్ అన్న చెప్పిన మాటకు ఒకసారి ఆలోచించాలి. అన్న చెప్పింది కూడా నిజమే కదా. పండగ కాదు ఈ రాఖీ కట్టిన విషయం అన్నకు చెప్తే ఏమంటాడు అని నేను భయపడ్డా. నువ్వు డీజే డీజే అని అంటావు. డీజే అంట మధ్యలో ఒక్కసారి ఇంకో అన్న క్యారెక్టర్ మొన్న మిస్ అయింది, ఇవాళ వచ్చింది. అంటూ ఇద్దరు చెల్లెలు నేర్పిస్తూ అట్లా రాఖీ వెళ్ళిపట్టి పోతావు. అరే సిరి నువ్వు ఒకటే ఇట్లా బాబు చూసినట్టు ఇట్లా ఇట్లా అనుకున్నట్టు ఏమన్నా దర్శనం మంచిగా అన్న. రెడీ 1 2 3 యాక్షన్. ఓకే హలో ఇదే ఫస్ట్ అరగంట ఎంట్రీ అయిపోయింది. నువ్వు వచ్చి రాఖీ కట్టేది. లొకేషన్ అయితే ఇదే పొద్దున్న నుంచి రాఖీ కట్టుడు ఉంటది. నువ్వు అంటావు ఇప్పుడు అమ్మ మనం ముగ్గురం కలిసినాం అనుకో అన్న ఈజీగా కమ్మచ్చే. ఏం చేయొచ్చు కమ్మ. నాకే అర్థం కాలేదు, జనాలకేం అర్థం అయితే. అంటే కమ్మచ్చు అంటే నార్మల్ అనుకుంటా కదా ఊళ్ళో. అన్నని ఈజీగా ఉప్పియచ్చా. కమ్మచ్చు అంటే ఏంది నాకు అర్థం కాలే. ఏమో నాకే అర్థం కాదు, జనాలకి ఏం అర్థం అయితే. నేను రాఖీ పండుగ జరుగుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్ రాఖీ అయిపోయిన వారానికి రాఖీ పండుగ. నిరాశగా తీసుకో. అప్పుడు సరే యాక్షన్ తీసుకో. రెడీ 1 2 3 యాక్షన్. ఇది ఎట్లా రాకినో నాకు అర్థం అవుతుంది. పెళ్లికి సామ్రాన్ని కట్టినట్టు కడతా.
ఓకే రెడీ 1 2 3 యాక్షన్ ఇప్పుడు మళ్ళా కట్టే ఇంకో క్లోజ్ అంతే. రెడీ 1 2 3 యాక్షన్. చిన్న చిన్న ప్రేమ బాగున్నాయి, పెద్ద రాఖీ తెచ్చింది. పైసలు తీరా పాపమ్మా ఇప్పుడు అందరినీ పెడతావు నవ్వాలి. నువ్వు మళ్ళీ చేయి తీసి మళ్ళీ బిస్కెట్ పెట్టు, అన్నకి మళ్ళీ బిస్కెట్ పెడతాడు. ఇంకో రెండే ఉన్నాయి బిస్కెట్లు, టేక్ ఫెయిల్ చేయకుండా. బాబా నువ్వు కూడా పడతాను. రెడీ 1 2 3 యాక్షన్. ఓకే నవ్వు కట్ చేయాలి లాస్ట్ లో అతిగానే వీళ్ళందరూ. ఇప్పుడు రూపాయి బిస్కెట్లు అవి బయట ఉంటాయి కదా, ఉస్మానియా బిస్కెట్. వీళ్ళు అంటారు కదా అన్న కట్నం మరి. వీళ్ళు అనాలి, నువ్వు నాకు మంచి కామెడీ చెప్పిద్దాం. నాది కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి, కుబేరా లెక్క. రోజు పెడతా ఒకటి ఇట్లా బిస్కెట్ తిను, ఇట్లా రాఖీ లోపల కూడా బిస్కెట్ తిను. ఇప్పుడు కొంచెం ఎంత వేసుకుంటాం చాలు. ఓకే రెడీ 1 2 3 యాక్షన్. మీరు అడిగా మంచి అన్న మరి అక్క చదివితే రాఖీ కట్టినావు, స్వీట్ కూడా తినిపించినావు, స్వీట్ బిస్కెట్ కట్టినావు. ఓకే కట్టినావు కట్టినావు అంతే చాలు చెప్పి. మరి రాఖీ కట్టినావు, కట్నం ఏది? ఇట్లా ఇట్లా యాక్షన్ చేయి పైసలు. నువ్వు అప్పుడు అన్న రాఖీ అయితే కట్టినాం, కట్నమే. అక్క చెల్లెలు ఇద్దరం రాఖీ కట్టినాం అన్న. ఇద్దరే పెడతాను. యాక్షన్. అన్న అక్క చెల్లెం ఇద్దరం రాఖీ కట్టినాం, కట్నమేది మరి? ఇది మాత్రం బాగా చెప్పిండు. ఇప్పుడు ఇస్తానే మీకు ఇవ్వకుండా ఉంటానా, ప్రేమ చూపిస్తావు ఇక్కడ కామెడీ అయ్యేది. నువ్వు ఇక్కడ మీకంటే ఎక్కువ నాకేమున్నది, ఏం కావాలో చెప్పులే. దీనికి పెద్ద భావన ఇచ్చేయి, చిన్న భావన ఇచ్చేయి చాలు. చెల్లె మీకంటే ఎక్కువ ఏమున్నది, మీకు ఏం కావాలో కోరుకోలే. అప్పుడు ఇది చెప్తుండే. ఓకే యాక్షన్. చెల్లె మీకంటే ఎక్కువ ఏమున్నది, మీకు ఏం కావాలో కోరుకోవాలి. మైక్ ఉన్నదా? నీకు మైక్ ఉన్నదా? ఇంతమంది చెప్పినప్పుడు కోరికలు బాగానే ఉన్నాయి. ఈయనమన్నాడు వజ్రాలు అడుగుతారు చెల్లెలు, ఏం చేస్తాం చెప్పు. వజ్రాలు అంట అంతే బాయ్ దావు. ఇప్పుడు ఇప్పుడా నువ్వు అను బాపమ్మకి బిడ్డ. ఫ్రెండ్స్ అవతారా చూడండి ఎలా అయిపోయిందో. ఈ అమ్మాయికి ఎండ కుడతలేదు, ఉడక కుడతలేదు. సో ఫ్రెండ్స్ మళ్ళీ మన స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం, మన లొకేషన్కి. సో ఇక్కడ మళ్ళీ మనం ఎపిసోడ్స్ ఎవరైతే షూట్ జరుగుతూ ఉంటుంది. సో చూడండి ఘోరంగా ఎండ కొడుతుంది. అమ్మ ఎండ కొడుతుంది అంటాం, ఉడకపోతుంది అంటాం. సో ఇక్కడ మళ్ళీ ఎపిసోడ్ 7గా షూట్ స్టార్ట్ అవుతుంది. సిరి ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, హీరో హీరోయిన్. వదిలేస్తున్నా సరేలే, ఈసారి అయితే వదిలేస్తున్నా, బతికైపో. అట్లా వచ్చినావా? సరే సరేలే ఈసారి వదిలేస్తున్నా. నువ్వు అట్లా వచ్చినావా? సరే ఈసారి వదిలేస్తానా, బతికైపో. బతికే పో అంతే. పో ఓకే ఇప్పుడు అవునే ఇంటికి వచ్చినాక మీ అమ్మ ఏమన్నా మాట్లాడిందా? అవునే ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ రెస్పాన్స్ చెప్తున్నది, ఏమన్నా సెట్ అవుతుందా? వచ్చినాక మీ అమ్మ రెస్పాన్స్ ఎట్లుంది, ఏమన్నా సెట్ అవుతుందా? అవునే మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ రెస్పాన్స్ ఎట్లున్నది, సెట్ అయిందా? డైలాగ్ చూపిస్తాను, ఎలా వీళ్ళు ఎట్లా చెప్తారో మీకు చూపిస్తాం. అవునే మీ ఇంటికి పోయినాక మీ అమ్మ రెస్పాన్స్ ఎట్లుంది, సెట్ అయిందా? సెట్ అయిందా? నాకు అది చెప్పలే. నాకు ఇగో సిరి డైలాగ్ చెప్పకుండా వచ్చి కెమెరా ముందు నిలబడ్డది. ఆయన పాపం వీడియో తీస్తాడు అక్కడి నుంచి వెళ్ళి. చెప్పే మాట విననే ఇంట్లో సిరి. అవునే
ఇంటికి పోయినాక మీ అమ్మ రెస్పాన్స్ అయింది ఏమైనా సెట్ అయ్యేటట్టు ఏం సెట్ అవుతుంది ఏం సెట్ వీళ్ళే సెట్ చేసిళ్ళు అన్న పక్కనే ఉన్నాడు. సరే రాణం వచ్చిందా ఇట్లా రాండమ్ కంటే ఎక్కువ వచ్చింది. అసలు మీ డాడీకి ఏమన్నా బావా మీ డాడీ ఏంటి అమ్మతో అన్నాడట. ఏమో కానీ బావా మామ ఏమో అన్నాడంట కదా అమ్మతోని. మీ డాడీ అంటే ఏమన్నాడటనే చెప్పేసి ఒక ఇద్దరు పెట్టు. పచ్చటి పొలాలు కూడా చూపిస్తా. మామ అమ్మ పొలాలు కూడా చూడండి గైస్. ఏమన్నాడే పచ్చడి పొలాల్లో ఓకే ఇద్దరు పెడుతున్నా. అచ్చా ఏమో కానీ బావా మామ అమ్మతోనేమో అన్నాడంట కదా. మా నాన్న ఏమన్నాడే నీకు తెలుసు మీ నాన్న మా ఏమన్నాడు తెలియకపోతే ఎందుకే నాకు అర్థం కాదు. ఇగో ఇట్లా మీ నాన్నకు తెలిసిన సంబంధాలు 2-3 ఉన్నాయట. మా అక్కకు సెట్ చేస్తాడంట. మా అక్కకు చెప్తా అన్నాడు. మామకి 2-3 మామకి తెలిసిన 2-3 సంబంధాలు ఉన్నాయంట. మా అక్కకేమో సెట్ చేద్దామంటాడంట. చూద్దామంటాడంట. చూద్దామని మా అమ్మతో అన్నాడు. యాక్షన్ మామకి తెలిసిన 2-3 సంబంధాలు ఉన్నాయంట. మా అక్క కోసం మంచి మా అక్క కోసం మా అమ్మకు చూద్దామని మా అమ్మ లెక్క రావట్లే మా అమ్మ లెక్క వస్తుంది కొంచెం మా అమ్మ అంటే స్పీడ్ గా మా అమ్మ అనేసరికి మా అమ్మ లో అని చెప్పలేకపోతే ఆడ మా మామకి తెలిసిన 2-3 సంబంధాలు ఉన్నాయంట. మా అక్క కోసం చూస్తా అని చెప్పిండు. ఓకే చూస్తా అని మా అమ్మతో చెప్పినట్టు ఆమెతో చెప్పినా ఓకే ఇంకా ఇక్కడనే పెడతావన్నా అన్నా అయ్యో వద్దన్నా. కెమెరామ్యాన్ అది ఎక్కిండు ఆడయ్యో కింద నుంచి దీవానికి గది ఎక్కి తీస్తాడు. సో ఇట్లా అయితే మన వ్లాగ్ అయితే అయిపోయింది. ఇక ఇక్కడ షూట్ కూడా అయిపోయింది. నేను ఫోటోస్ కూడా దిగినా. సిరి ఫోటో కూడా దింపిన. సో ఇక్కడ ఇట్లా మన వ్లాగ్ అయితే అయిపోయింది. ఇక మన వీడియో చూసే వాళ్ళని అయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే గంట కొట్టుల్లి కామెంట్ చేయాలి అన్ని చేయాలి. ఇక అంతే. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు కావాలి. బాయ్ బాయ్.